హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు పిట్టలన్నిటికీ కలిపి కొంచెం బియ్యం గింజలు అయితే మనం కలసం కింద పెట్టింటాం కదా, ఆ బియ్యం అయితే నేను పిట్టలకైతే యూజ్ చేస్తుంటాను అనమాట. సో అవి ఇక్కడ ఇంకా సమ్మర్ వస్తుంది కదా, కొన్ని వాటర్ అండ్ బియ్యం గింజలు అయితే వేసి పెడతాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను తులసాకులు అక్కడ ఆకులన్నీ రాలిపోతున్నాయండి, ఎందుకో తెలియదు మరి. సో ఆకులన్నీ రాలిపోతున్నాయని చెప్పి ఇక్కడ కొన్ని వాటర్ అయితే వేసి ఎండకు పెడుతున్నాను అనమాట. ఒక 5 minutes అట్లా పెట్టేసి తీసుకెళ్ళి మళ్ళీ యథాస్థానం పెట్టేస్తాను. సో నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం అయితే మనం పాల మీద మీగడ ఉంటుంది కదా, ఒక 1 week వరకు తీసి పెట్టున్నానండి. సో దీంట్లో నేను తీసి పెట్టున్నాను, ఇంకా అది నేను రెగ్యులర్గా తీయట్లేదు. సో ఎందుకు ఇట్లా వేస్ట్ చేయాలా, కొంచెమైనా తీసి కరిగిచ్చేద్దామని చెప్పి ఇక్కడ నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే దీనికి కొంచెం పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది కదా నెయ్యి ప్రిపేర్ చేయడానికి. సో దాంట్లో తోడు వేసి మజ్జిగ చిలికి దాంట్లో వెన్నపూస తీసి 2-3 సార్లు దాన్ని వాష్ చేసి ఆ తర్వాత మనం నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాం కదా. సో నేనైతే అట్లా ఏం ప్రిపేర్ చేయట్లేదండి, జస్ట్ వెన్నపూస అది మీగడ ఏదైతే తీసి పెట్టున్నానో అది మొత్తం నేను ఇట్లా ప్యాన్లో వేసేసి మంచిగా మొత్తం కరిగిచ్చేస్తున్నాను అనమాట. ఫైనల్లీ నేను కొంచెం తమలపాకు ఉంటే తమలపాకు, లేదంటే కొన్ని మెంతులు అయితే యాడ్ చేస్తాను. సో ఇలా కూడా చేయొచ్చు, సేమ్ నెయ్యి ప్రాసెస్ లాగానే. కానీ నాకు ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ లేదు కాబట్టి కొంచెమే ఉంది. సో నాకు ఒక చిన్న గ్లాస్ అంత వచ్చిందనమాట నెయ్యి. సో స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందంటే, నెయ్యి చేసిన తర్వాత ఇల్లంతా మంచిగా గుమగుమలాడిపోతుంది అనమాట ఇల్లంతా. సో నెయ్యి ఇక్కడ మనం తక్కువ అండి, అదే మనకి పల్లెటూరులో అయితే ఇక్కడ నెయ్యి కాస్తుంటే పక్క వీధి దాకా వస్తుంటుంది అనమాట ఆ స్మెల్. సో అంత మంచిగా చేస్తారు. అండ్ 1 year వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా ఉంటుంది నెయ్యి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా. దీన్ని స్టవ్ మీద పెట్టేసి నేను పక్కన ఎక్కడ వెళ్ళకుండా అక్కడే మంచిగా మొత్తం కరిగించేసండి. మరి బ్లాకిష్గా అయిపోతే నెయ్యి స్మెల్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుంది. సో ఈ కొంచెం అంటే 1 week వరకు తీసిన మీగడ ఈ కొంచెం అయితే నెయ్యి అయింది, స్టోర్ చేసి పెట్టేసాను అనమాట. నెక్స్ట్ నేను ఇక్కడ పిల్లల స్కూల్ దగ్గరికి ఈరోజు చెప్పాను కదా మాస్టర్ షెఫ్ అయితే ఉందని చెప్పేసి వెళ్ళాను. సో పిల్లలందరూ షెఫ్స్ అయిపోయారండి, చాలా ముద్దుగా అనిపిస్తున్నారు. అండ్ వితౌట్ ఫైర్ మనకి ఏదైనా స్నాక్ ఐటమ్ లాగా అట్లా చేస్తూ ఉన్నారనమాట. సో నేను జస్ట్ కొంచెం మెమరీగా ఉంటుందని చిన్న వీడియో అయితే తీసుకున్నాను. ఆ తర్వాత స్కూల్ దగ్గర నుంచి ఇంకా నేను డైరెక్ట్ గ్రాసరీ అయితే తీసుకోవాలి. అండ్ నేను చెప్పాను కదా గ్రాసరీ అంతా ఒకటేసారి తీసుకొచ్చుకోలేనండి, ఏది అయిపోతుందో అది నేను తీసుకొచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే మనం వాడకం తక్కువ, వేస్టేజ్ ఎక్కువ. సో ఎంత కావాలో అంతవరకే తీసుకొని వెళ్దామని చెప్పేసి నేను అట్లా తీసుకొచ్చుకుంటాను అనమాట. సో నాకైతే సాంబార్ పౌడర్ లేదు, నేను ఇంతకుముందు పెద్ద ప్యాకెట్ అదే తీసుకొచ్చి పెట్టుకున్నాను. సో సాంబార్ ప్యాకెట్ ఈరోజు సాంబార్ చేద్దాం అనుకున్నాను, చూసేసరికి సాంబార్ ప్యాకెట్ లేదనమాట. సో ఇలా చిన్న చిన్న గ్రాసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేను తీసుకొచ్చుకుందామని చెప్పేసి ఇక్కడ మాల్కి అయితే వచ్చాను. సో నాకు నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులు మనం కావాలి అనుకున్నప్పుడు మటుకు అస్సలు దొరకవండి. సో ఈరోజు అయితే నేను ఫైనల్లీ తెచ్చేసుకున్నాను. సో అది నేను లడ్డు చేసి పెట్టుకుంటాను కదా, అందుకు తెచ్చుకున్నాను అనమాట. ఈవినింగ్ వచ్చేటప్పుడు పిల్లలు వచ్చేసరికి నేను పిల్లల కంటే ముందు వచ్చేసాను, నేను పాపను పిలుచుకొని వచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఇంకా మొత్తం తెచ్చినవి ఏమన్నా ఉంటే పిల్లలకి స్నాక్స్ కానీ అవి ఏమన్నా ఉంటే ఇచ్చేస్తాను అనమాట, ఎవరిది వాళ్ళకి. లేదంటే గోల్ చేసేస్తారు. సో ఇలా అంటే తనకి ఎక్కువ నాకు ఎక్కువ అట్లా ఎప్పుడు తీసుకురానండి. ఈవెన్ మనకి కేక్ మీద ఉన్న ర్యాపర్ కూడా డిఫరెంట్ ఉందనుకోండి, దానికి కూడా గొడవ పడేస్తారనమాట. అందుకే అండి నేను ఎప్పుడు తెచ్చినా కూడా ఇద్దరికి సేమ్ కలరు సేమ్ మ్యాచ్ అయ్యేలాగా తీసుకొస్తాను అనమాట, ఈవెన్ చిన్న డిఫరెంట్ కూడా ఉండకుండా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు డైలీ వ్లాగ్ ఏంటో తెలుసా, నార్మల్ డైలీ వ్లాగ్. నేను ఈరోజు గేదె పాలు వేయించుకున్నాను. సో నిన్న కూడా వేయించుకున్నాను, ఎందుకని మంచిది అని, అంటే కాఫీకి అయితే ఏమంత టేస్ట్ లేదు కానీ. సో దీన్ని అయితే నేను పెరుగు పెట్టున్నాను, చాలా గట్టిగా ఉంది పెరుగు అయితే. పెరుగు పర్వాలేదు, బాగానే వచ్చింది. అంటే టేస్ట్ చూడాలి మరి, ఇప్పుడు నేనైతే టేస్ట్ చూస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. అండ్ ఇప్పుడు నేను పొంగనాలు అయితే వేస్తున్నా.
సో ఈరోజు నైట్ డిన్నర్లోకి పొంగనాలు వేస్తున్నాను అనమాట. మార్నింగ్ దోశ అవి చేస్తున్నాను కానీ నాకు పెద్ద తినలేదనమాట. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో నేను ఇంక ఇప్పుడు పొంగనాలు అయితే వేస్తున్నాను. సో ఓకే రండి, ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఫస్ట్ పాలు కాచేసుకుందాం. నేను ఇంకా తలదూకోలేదండి, ఓకే ఇప్పుడే వచ్చి ఫేస్ వాష్ అట్లా చేసుకున్నాను. ఫేస్ వాష్ చేసుకొని కొంచెం గ్రాసరీ అవి లేకుండే అనమాట, గ్రాసరీ కూడా తీసుకొని వచ్చాను. అండ్ దోశ పిండి అయితే చాలా ఉంది రే. సో దోశ కావాలనుకున్న వాళ్ళకి దోశ అండ్ ఎగ్ దోశ, లేకపోతే మామూలు దోశ, ప్లెయిన్ దోశ, ఏ దోశైనా వేసుకోవచ్చు. సో నేను మార్నింగ్ చేసి పెట్టాను కదా, అది నెయ్యి చూడండి ఎంత అంటే పూసగా ఉందన్నమాట. కనిపిస్తుందా? స్మెల్ బాగుంది. నేను తమలపాకు వేసింటే బాగుండే దీంట్లో, కానీ తమలపాకు లేదనమాట. ఒక ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఈ 4 days ఉంటుంది. ఇంకా తర్వాత తమలపాకు నేను మళ్ళీ వెళ్ళి తీసుకురాను కదా. అండ్ ఇక్కడ మార్నింగ్ అవి చేసి పెట్టున్నాను కదా నెయ్యి, అదైతే ఇట్లా ఉంది. ఇవి నేనైతే తిన్నాను అబ్బా, నాకు అసలు ఇష్టం ఉంది. పిల్లలు అయితే ఆకలిగా ఉన్నారు. ఇట్లా కొంచెం దోశ బ్యాటర్ ఉందనుకోండి, దీన్ని ఇంకా ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్నాక్స్ అనే కంటే నైట్ డిన్నర్లోకి మేము ఇదే తీసుకున్నాం అనమాట. సో కొంతమందికి పొంగనాలు కావాలి, అండ్ నేను మసాలా పొంగనాలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అండ్ మనం మసాలా పొంగనాలకి శనగబాళ్ళు అయితే నానబెట్టాలి. సో అవి నేను నానబెట్టలేదు, కొంచెం అంటే మార్నింగ్ వెళ్ళే హడావుల్లో నానబెట్టానేమో అనుకున్నాను. ఇంటికి వచ్చి చూస్తే నానబెట్టలేదనమాట. సో సరేలే, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తే అస్సలు తినరు, ఇంకా దాన్ని తీయడానికే టైం వేస్ట్ చేస్తుంటారు. సో తినే తక్కువ, వేస్ట్ చేసేది ఎక్కువ అన్నట్లుగా ఉండదన్నమాట. అందుకోసం నేను ఇంకా ఉల్లిపాయలు ఒక్కటి వేస్తున్నాను. సో దోశలోకి మసాలా ఆలు కర్రీ ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఒక సైడ్ పెట్టేశాను. సో పిండి ఒకటి ఉండాలి అండి, మనం ఎన్ని వెరైటీస్ అయినా వేసుకోవచ్చు. మా వారికి అయితే ఎగ్ దోశ, అండ్ పిల్లలకైతే మసాలా దోశ, అండ్ నాకైతే పొంగనాలు, బాబుకి కూడా పొంగనాలే అనమాట. సో ఇట్లుంటుంది అనమాట. ఒక నైట్కి ఇన్ని వెరైటీస్ అయితే చేయాలి. నాకు పొంగనాలు వేస్తే లోపల సాఫ్ట్గా ఉన్నా పర్వాలేదు, సైడ్కి మనకు క్రిస్పీగా ఉండాలన్నమాట. అందుకే ఈ పొంగనాలు చేయాలి అంటే మనకు కొంచెం టైం అయితే పడుతుంది. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి, ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 minutes అయినా సరే మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. ఈ పిండి నెక్స్ట్ డేకి పులిసిపోతుంది కదా, అప్పుడు పొంగనాలు అంత టేస్ట్ అనిపించదండి, ఎందుకంటే అదొక రకమైన స్మెల్ వస్తుంది. సో అప్పటికప్పుడు ఫ్రెష్ పిండి ఉంటుంది కదా, ఆ పొంగనాల పిండి మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ ప్లెయిన్ ఉల్లిపాయలు ఒక్కటి వేస్తున్నాను, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, జీలకర్ర. సో ఇంకా ఏమేమి కావాలో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి. అండ్ నేను క్యారెట్ తురుము అయితే ఇవన్నీ వేస్తే పిల్లలు తినరు అనమాట, అందుకే ఇంకా ప్లెయిన్గా అయితే వేసేస్తున్నాను. సో ఆల్రెడీ ఇంకా మార్నింగ్ కూడా వాళ్ళు దోశ ఒకటి తినేసి వెళ్ళారు. పులిహోర అయితే చేశాను అనమాట లంచ్ బాక్స్లోకి. సో ఈరోజు నేను వీడియో పెట్టలేదు కదా, సో అందుకోసం నేను ఇంకా ఏం షేర్ చేసుకోలేదండి, బికాజ్ నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఎలాంటి వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోలేదు. సో బయటవే నేను ఎలాంటి ఇంటిమేట్ కూడా ఇవ్వలేదు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇక్కడ పొంగనాలు అయితే ఒక సైడ్ కాల్ చేశాను, ఇంకా నెక్స్ట్ తిప్పుతున్నాను అనమాట. సో మనకి దోశ కంటే ఎక్కువ పొంగనాలే బాగుంటాయండి. దోశ ఏంటంటే ఎందుకో 1-2 తినగానే టమ్మీ ఫుల్ అయిపోయినట్లు అనిపిస్తుంది. పొంగనాలు మనం అంటే కొంచెం మంచిగా ఎక్కువగా తినచ్చు అనమాట. దీంట్లోకి కాంబినేషన్ పల్లి చట్నీ అయినా బాగుంటుంది, అండ్ ఉల్లిపాయ చట్నీ అయితే అవసరం అని చెప్పొచ్చు. సో నేను మార్నింగ్ పల్లి చట్నీ చేస్తున్నాను కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళిపోయాను అనమాట. ఈవినింగ్ వస్తేనే నాకు ఎక్కువ పని అయితే ఉండకుండా మార్నింగే ఎక్కువ శాతం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో ఎందుకంటే ఈవినింగ్ రావడమే కొంచెం 6 అట్లా అయిపోతుంది కదా, అయిపోయినమ్మటే ఇంకా వేరే వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. సో పిల్లలకి ఆల్రెడీ నేను బయట ఏదైనా జ్యూస్ కానివ్వండి అట్లా ఇప్పిస్తూ ఉంటాను కదా, ఇంటికి వస్తేనే వాళ్ళు ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేయరు అనమాట. సో ఇలా స్నాక్ ఐటమ్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్లో ఇట్లా ఉంటే మటుకు
ఈజీగా నా పని కూడా తొందరగా అయిపోతుంది. అండ్ ఆల్సో మనకి ఎక్కువ స్ట్రెయిన్ కూడా ఉండదు కదా, అదనమాట నా ప్రాబ్లం. సో ఇప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ వేస్తున్నాను. ఇది వచ్చేసి నాకనమాట. సో చాలా టైం పడుతుందండి పొంగనాలకైతే. దోశ అంటే ఇటు సైడ్ అటు సైడ్ కాల్ చేస్తే అయిపోతుంది. సో ఒక సైడు పాప కోసం దోశ అయితే వేస్తున్నా. అండ్ మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. అండ్ అక్కడ కూడా నేను చాలా యాక్టివ్గా అయితే ఉన్నాను. సో ఎవరైనా ఇన్స్టా ఫాలో అవ్వకుంటే ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. అండ్ నా ఇన్స్టా ఐడి అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను, చూసేయండి. సో దిస్ ఇస్ మై ఇన్స్టా ఐడి. అండ్ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. అక్కడ కూడా మంచి మంచి రీల్స్ అయితే చేస్తూ ఉన్నాను. సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది, రీల్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే ఇది కంప్లీట్ అయిపోయిందండి. సో ప్రతిరోజు రావడం, మార్నింగ్ ఏం చేయాలి, ఆఫ్టర్నూన్ ఏం చేయాలి, లంచ్ బాక్స్లోకి ఏం చేయాలి, నైట్ డిన్నర్లోకి ఏం చేయాలి. సో ఇవేనండి ఇంకా డైలీ నా రొటీన్ వర్క్ ఇట్లనే ఉంటుంది అనమాట. సో ఇంకా వేరే ఏమి స్పెషల్ అయితే ఉండదు. అండ్ చాలామంది మీరు అంటే రెసిపీసే కాకుండా కొంచెం బయట ఫుడ్ రివ్యూ కూడా ఇవ్వండి అని చెప్పేసి చెప్పారు. సో నేను బయట ఫుడ్ రివ్యూ ఇవ్వడానికి నాకున్న స్కెడ్యూల్ ప్రకారం నేను మార్నింగ్ 10 o'clock వెళ్తే ఈవినింగ్ 6 o'clock వస్తానండి. ఏ టైంలో ఫుడ్ రివ్యూ ఇవ్వమంటారు చెప్పండి. అండ్ ఉన్న ఒక సండే రోజు నాకు ఇంట్లో అడ్జస్ట్మెంట్ టైం సరిపోవట్లేదన్నమాట. అండ్ ఆల్సో నేను తీసేది వ్లాగ్స్ అనమాట. ఆ కంటెంట్ వేరే ఉంటుంది అండ్ నాది వ్లాగ్స్ కంటెంట్ కాబట్టి సో ఐ కెన్ షేర్ ఓన్లీ వ్లాగ్స్ ఓన్లీ. సో నేను ఫుడ్ రివ్యూ ఇవ్వాలంటే నాది ఫుడ్ ఛానల్ కాదు కదా. సో ఓన్లీ హోమ్ మేకింగ్ ఎలా, రెసిపీస్ ఏంటి, మనకి వ్లాగ్స్ అంటే ఏంటి, ఇవి జస్ట్ నేను అవి వాటికే షేర్ చేయగలను. సో అదండి. అండ్ ఇప్పుడు నేను దోశలోకి వేసే పల్లి ఉంది కదా, అది నేను ఆల్రెడీ షేర్ చేశానని అనుకుంటున్నాను. సో ఏం లేదండి, దీంట్లో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేస్తాను. నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయలు, ఒక టమాటా అండ్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మొత్తం సన్నగా చాప్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం దోశలో అంటే ఇట్లా మసాలా కర్రీలో వేసేస్తే ఫైనల్లీ కంప్లీట్ అనమాట. సో మనం దోశ వేసేటప్పుడు మంచిగా వేసేసుకోవచ్చు. అండ్ కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అంత బాగుంది టేస్టీగా. అండ్ నేను షేర్ చేస్తున్నాను అనుకుంటా. సో అందుకని మళ్ళీ ఏం షేర్ చేయలేదు. ఈరోజు ఎందుకో తెలియదు, విపరీతంగా ఆకలి వేస్తుంది అనమాట. రావడం ఫాస్ట్గా నేను ఇంకా ఫస్ట్ వంటింట్లోకి వెళ్ళిపోయానండి. ఎందుకంటే పాపకైతే దీపం ముట్టించేసామని చెప్పాను. అండ్ అంత ఆకలింది. మధ్యాహ్నం కూడా లంచ్ చేయలేదు. సో కాబట్టి ఫాస్ట్గా తినేస్తున్నాను అనమాట. పడుకునే ముందు నేనైతే స్కిన్ కేర్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. సో ఈ 1 week నుంచి నేను మంచిగా అలోవెరా అయితే ఫేస్కి అప్లై చేసుకుంటాను అనమాట. అండ్ ఈ బ్లాక్ డాట్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తము నీట్గా రిమూవ్ అయిపోతాయి. సో అంటే ఖచ్చితంగా ఒక రోజుకే వస్తుందని నేను చెప్పట్లేదు, కంటిన్యూగా వాడుతూ ఉండాలి. అండ్ నేను ఇప్పుడే మొక్కల దగ్గర నుంచి కోసుకొని వచ్చాను అనమాట. సో నైట్ టైమ్స్ కొయ్యకూడదు కాబట్టి నేను ఈవినింగే కోసుకొని వచ్చి పెట్టుకున్నాను. అండ్ మనకి స్టార్టింగ్లో ఎల్లో కలర్ వస్తుంది చూడండి, మొక్క తెంచిన ఎమ్మటే ఎల్లో కలర్ వస్తుంది కదా. అంటే బయట మనం ఫేస్కి అప్లై చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ వస్తుంది. ఐ మీన్ మనం తినొచ్చు దీన్ని. సో ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి దీనికి సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్ అయితే మొత్తం కట్ చేస్తున్నా. సో ఇది నైట్ టైము ఖచ్చితంగా మనం మళ్ళీ సోప్ పెట్టి వాష్ చేసుకోకూడదండి. ఇది జస్ట్ అట్లా తీసేసుకొని ఫేస్కి మొత్తం అప్లై చేసేసుకొని మనం శనగపిండి కానివ్వండి ఏదైనా ఉంటుంది కదా, సో ఏదైనా బియ్యం పిండి, శనగపిండి అట్లా ఫేస్ మొత్తం స్క్రబ్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ప్రస్తుతానికి నేను ఎట్లా యూజ్ చేస్తా అనేది. సో ఇదైతే నేను అంటే కొంచెం కండ బాగా ఉండాలండి ఇట్లా, అప్పుడైతేనే మనకి కొంచెం అది ఫోమ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ప్రస్తుతానికి నేనైతే సైడ్స్ ముళ్ళు ఉంటాయి కాబట్టి అవి సైడ్ మొత్తం కట్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ దీనిపైన ఇవి ఉంటాయి కదా, ఇవైతే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఐ మీన్ పైన తొక్క అయితే తీసేస్తున్నా కదా. మనం ఈ పైన గుజ్జు రావాలి కాబట్టి ఇలాంటి కోంబ్ ఏమన్నా ఉంటే మనకి ఇది తీసుకోవడం అంటే రావడానికి ఈజీగా ఉంటుంది. ఏదైనా పాత కోంబ్ ఉంటుంది కదా, సో ఇట్లా మనకి ఫోమ్ అయితే రావాలన్నమాట. ఐ మీన్
సో అలోవెరాని ఎప్పుడైనా సరే నైట్ టైమ్స్ అప్లై చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న డాట్స్ కానివ్వండి ఏమన్నా అంటే చాలా క్లీనప్ అయిపోతుంది. 1 డే ట్రై చేసి చూడండి. ఇట్లా బాగా మసాజ్ లాగా చేసేసుకుంటే ఇంకా మళ్ళీ మనం సోప్ ఏమి యూజ్ చేయొద్దు అనమాట. జస్ట్ అట్లా బియ్యం పిండి కానీ శనగపిండి కానీ ఉంటే మటుకు దాంతో వాష్ చేసేసుకుంటే అయిపోతుంది. సో చాలా నీట్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది అనమాట స్కిన్ అనేది. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఇంకా నేను బియ్యం పిండితో అయితే ఫేస్ వాష్ చేసుకుంటాను. దానికంటే ముందు మనం ఫస్ట్ కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అలోవెరా అనేది జిగురుగా ఉంటుంది కదా. సో లెమన్ అనేది కొంచెం నీట్గా బాగా అప్లై చేసుకుంటే ఆ జిగురు అనేది పోతుంది. అండ్ మనకి కొంచెం మనం మౌత్ ఓపెన్ చేయకున్నా సరే జస్ట్ అట్లా కొంచెం వెళ్ళిందనుకోండి చాలా చేదుగా ఉంటుంది అలోవెరా అనేది. అండ్ తింటే కూడా మనకి చాలా మంచిది కూడా అలోవెరా, చాలామంది తింటుంటారు. నెక్స్ట్ నేను బియ్యం పిండితో ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను. సో చాలా నీట్గా ఉంటుందండి. ఒకసారి మీరే ట్రై చేసిన తర్వాత చెప్తారు కదా సో ఎలా ఉంది ఏంటి అనేది. రెగ్యులర్గా నైట్ టైమ్స్ సోప్ యూజ్ చేయకుండా ఇది పెట్టుకుంటే చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇది చాలా చేదుంది, లిప్స్కి అంతా పడిపోయింది కదా, చాలా చేదుంది అనమాట. సో ఫేస్ అయితే బియ్యం పిండితో కడిగేసాను కదా. బియ్యం పిండి మనకి మంచిగా పోర్స్లో ఏమన్నా ఉంటే కూడా అది నీట్గా పోతుంది. డస్ట్ అట్లా ఏమన్నా ఉంటే నైట్ టైం ఇట్లా ఫేస్ వాష్ చేసుకొని ఒక 2-3 డేస్ చూడండి. చేదు ఉందనమాట. సో అది 2-3 డేస్ మీరు అంటే యూస్ చేసి చూడండి. సో చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో ట్రస్ట్ మీ, ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. బికాజ్ నేను ఇప్పటి నుంచి కాదు, నా కాలేజ్ డేస్ నుంచి నేను ఇది ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ స్కిన్ కూడా మనకి నీట్గా ఉంటుంది. ఏమన్నా బ్లాక్ పోర్స్ ఉన్నా ఏదున్నా సరే మొత్తం నీట్గా పోతుంది అనమాట. ఇదంతా చేదుంది కదా ఎట్లా అనిపిస్తుంది. సో చేదున్నా కూడా ఫేస్కి చాలా మంచిదండి. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. సో ఓకేనా, ఈ ఫేస్ ప్యాక్ కాదు, ఫేస్ క్లీనింగ్ కోసం ఇది మంచి రెమెడీ. సో నైట్ టైమ్స్ ఒకటి మనము ఇట్లా అప్లై చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది అంటే చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. నాకు నోట్లో కూడా చేదెళ్ళిపోయింది. సో ఓకేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గైస్.